నా పేరు రాగాల నాగేశ్వరరావు. జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడిగా నేను ఈరోజు ఆదిబట్ల మన ఏసీబీ గారిని కలవడానికి వచ్చాము. సంఘటన విషయం ఏమనగా, ఇక్కడ కుర్మలగూడలో ఉన్నటువంటి జేఎన్ఎన్ఆర్ఎం యొక్క ఎక్కడైతే హౌసింగ్ బోర్డ్ కాలనీ ఉందో అక్కడ మా రాష్ట్ర షెడ్యూల్ కుల హక్కుల పరిరక్షణ సంఘం నాయకుడు మహేష్ గారు అక్కడ నివసిస్తాడు. అయితే అక్కడ ఆయన చాలా దీర్ఘకాలికంగా పేదలకు ఎన్నో రకాలుగా సాయపడుతూ ఈనాడు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ మన సంఘ సభ్యులు వాళ్ళందరూ ఒక ఆలోచన మేరకు ఈనాడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. కలెక్టర్ గారికి అప్లికేషన్స్ ఇచ్చాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి ఆర్డీఓ గారికి అప్లికేషన్స్ ఇచ్చాడు. మరి ఎవరెవరైతే స్థానికంగా ఈ పర్మిషను ఇవ్వాల్సిన అధికారులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రభుత్వము అంటే కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలస్యం మరి యాక్షన్ కరెక్ట్గా తీసుకోకుండా మరి ఈనాడు మరి 3 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఏ రిప్లై లేదు, ఏం లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే పేదలే కాదు, ఈ యొక్క భారతదేశంలో 140 కోట్ల జనాభాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక బహుముఖ ప్రజ్ఞశాలి. ఈ దేశం ఈరోజు ఈ విధంగా ఒక సస్యశ్యామలంగా మరి అందరు కూడా మంచి ఒక సానుకూలంగా ఏ ఇబ్బందులు లేకుండా ఈరోజు జీవిస్తున్నారంటే అది ఆయన పెట్టినటువంటి భిక్షనే. అయితే ఈనాడు మరి ఒక ప్రభుత్వం నడవాలన్నా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నడవాలన్నా, మన రాజ్యాంగాన్ని ఆయన ఎంతో కష్టపడి రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మనము మొత్తము ప్రపంచ దేశాలే కాకుండా ఈనాడు భారతదేశం కూడా ఎంతో గౌరవించేటటువంటి ఆ మహనీయుని యొక్క విగ్రహం ఈరోజు మా సంఘ సభ్యులు అక్కడ ప్రతిష్ఠించాలని దానికి కావాల్సినటువంటి అప్లికేషన్లు కానివ్వండి, ఎక్కడ కూడా మేము లోపం కాకుండా మేము చట్టపరంగానే మేము ముందుకు అడుగులేసాం. మీ ప్రభుత్వం యొక్క ఆలస్యం దాన్ని కరెక్ట్గా మరి ఒకవేళ రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేయాల్సింది, పర్మిషన్ ఇస్తే మీరు 3 మంత్స్ లోపంటే పర్మిషన్ ఇవ్వాలి. ఇవాళ 3 సంవత్సరాలైనా 2 సంవత్సరాలైనా మీ జాప్యం వల్ల ఇతరులు ఇబ్బంది పడొద్దు కదా. మరి దీనికి బాధ్యత కలెక్టర్ గారు బాధ్యత, మళ్ళీ అలాగే ఆర్డీఓ గారి బాధ్యత, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కూడా బాధ్యతనే. అయితే ఈనాడు మేము ప్రతిష్ఠించాలని మా సంఘ సభ్యుడు అక్కడ ఒక దిమ్మ, ఆయన ఒక్కటే కాదు అక్కడ ఉన్నటువంటి సొసైటీ అంతా కూడా తీర్మానం మేరకు ఈరోజు అక్కడ ఒక దిమ్మె కట్టడము, అది నిర్మాణం చేస్తాము. ఎనీ డిపార్ట్మెంట్లో ఏ అప్లికేషన్ అయినా కూడా విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ ఒక 90 డేస్లో అప్లికేషన్ డిస్పోజ్ చేయాలి. ఒకవేళ చేయకపోతే ఆటోమేటికలీ డీమ్డ్ టు బి శాంక్షన్. అది ఏ చట్టంలో అయినా ఉన్నది. కాబట్టి వీఆర్ డీమ్డ్ టు బి శాంక్షన్. దాన్ని మేము అది పరిగణనలోకి తీసుకొని ఈరోజు పనులని మేము ప్రారంభించారు మా వాళ్ళు. అయితే ఓకే, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ లేదా ఏసీబీ గారికి కానీ లేక మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఎవరికి ఆక్షేపణ ఉన్నా, ఒకవేళ కంప్లైంట్లు ఉన్నా, ఏ వ్యక్తులైతే ఏ సంఘం అయితే దీని నిర్వహణ ప్రారంభిస్తుందో ఆ యొక్క వ్యక్తికి కానీ ఆ సంఘానికి కానీ మేము ఇక్కడ దీనిపైన కంప్లైంట్ వచ్చింది నాయన, జస్ట్ మీరు తాత్కాలికంగా పర్మిషన్ వచ్చే వరకు దీన్ని స్టేటస్ కో మెయింటైన్ చేయాలి. నోబడీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు డిమాలిష్ అది ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాన్ని డిమాండ్ తీసే అధికారం ఎవరికి లేదు. అంటిల్ అన్లెస్ యూ వెయిట్ ఫర్ ద పర్మిషన్. ఓకే, అయితే మీరు అనాథరైజ్డ్గా ఏ పర్మిషన్ లేకుండా మీరు అనాథరైజ్డ్ మీ యొక్క ఏదైతే చట్టానికి సంబంధించినటువంటి హక్కులను మీరు కాలరాస్తూ మీరు ఆ దిమ్మను డిమాలిష్ చేయడం అనేది ఇది చట్ట వ్యతిరేక విధానం. కాబట్టి అదే కాకుండా మా సంఘ సభ్యుడు మరి ఎంతో ఒక సొసైటీ యొక్క విలువలకు అనుగుణంగా ఈరోజు పేద ప్రజలకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి సంఘ నాయకుడు, ఎంతో క్రమశిక్షణ కలిగిన సంఘ నాయకుడు ఆయన ఇంట్లోకి మీరు అనాథరైజ్డ్ ఎంట్రీ, ఇట్ ఈస్ ఎ ట్రెస్పాసే కాకుండా అనాథరైజ్డ్ ట్రెస్పాస్ అన్న దానికి ఒక విధానం ఉంటుంది. కానీ అనాథరైజ్డ్ ఎంట్రీ అది ఒక రెసిడెన్షియల్ హౌస్,
దాంట్లోకి ఏ ఒక్క వ్యక్తి కూడా లోపలికి రావాలంటే వి షుడ్ నీడ్ ఏ పర్మిషన్ ఆఫ్ ద ఓనర్. మీరు ఏ పర్మిషన్ లేకుండా ఆయన ఇంట్లోకి జొరబడి ఆయన ఈజ్ ఏ సంఘ నాయకుడు. షెడ్యూల్ కులాల హక్కుల పరీక్షను ఈరోజు జాతీయకు సంబంధించినటువంటి జాతీయ ఎమినెంట్ ఫిలాసఫర్స్, ఎమినెంట్ లీడర్స్ ఆఫ్ ద మన కంట్రీకి సంబంధించిన బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ గారి, మహాత్మా జ్యోతిబా పూలే గారి, ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా వీళ్ళ విగ్రహాలు చాలా అధికంగా ఉంటాయి. ఈరోజు మాకు కూడా పెట్టే అధికారం మాకు ఉంది. మేము పర్మిషన్ తీసుకోవాలని మా ఆకాంక్ష ఉంది. కానీ మాకు 3 నెలల లోపల మీరు ఇవ్వలేదు కాబట్టి మాకు ఆ రైట్ ఉంది, మేము పెట్టుకునే అధికారం మాకుంది. మీరు ఏమైనా చర్యలు తీసుకోవాలంటే మాకు తెలపకుండా చర్యలు తీసుకునే అధికారం మీకు లేదు. కాబట్టి మీరు అనాథరైజ్డ్ ఎంట్రీ సిఐ గారు వెళ్ళి మరి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళిపోవడం అనాథరైజ్డ్గా ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? దేర్ ఎనీ రూల్ అట్లా ఉన్నదా? విధానం ఎక్కడైనా చట్టంలో ఉన్నదా? లేదు కదా. కాబట్టి మీరు బయట వాళ్ళు అధికారులే, మీరే బయట వాళ్ళుగా ఒక చిల్లర ముఖాలు చేస్తే యాక్షన్ తీసుకునేటట్టు మీరే తప్పుడు పని చేస్తే మీకు ఇంకా న్యాయం ఎక్కడుందని మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. అయితే చివరిగా మేము కోరేది ఒకటే, ఏసీబీ గారికి మేము ఇంకా ఎస్పీ గారిని, మళ్ళీ డీజీపీ గారిని, హోంమంత్రి గారిని కూడా మేము కలిసి ఆల్రెడీ మేము మా సంఘ సభ్యులందరూ కూడా నిర్ణయించుకున్నాం. ఇక్కడ వచ్చినటువంటి ఇతర సంఘాలు మరి అందరూ కూడా నిర్ణయించుకున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క యాక్షన్ను వీళ్ళ పైన ఎవరైతే అనాథరైజ్ ఎంట్రీ చేసినటువంటి అధికారి ఎవరైనా సరే మేము వీ డోంట్ వాంట్ టు మెన్షన్, ఆల్రెడీ అక్కడ సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది. అది ఎవ్రీథింగ్ మేము రికార్డ్ చేసుకొని మా దగ్గర ఒక కాపీ మేము పెట్టుకున్నాం. మేము అధికారులందరికి ఇస్తాం. ఎవరైతే అనాథరైజ్డ్ ఎంట్రీ ఇంటూ ద రెసిడెన్స్ ఎవరైతే పోయారో అధికారులు, వాళ్ళ పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి, ఇమీడియట్ సస్పెండ్ చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. అలాగే మేము అక్కడ ఏదైతే విగ్రహాన్ని పెట్టాలనుకున్నామో వితిన్ 3 months లోపల డిస్పోజల్ కానీ అప్లికేషన్ అది డీమ్డ్ టు బి ఏ శాంక్షన్ అని మేము అది చట్టంలోనే ఉన్నది. ఎవరైనా 90 రోజుల లోపల యాక్షన్ తీసుకోకపోతే ఈ డీమ్డ్ టు బి ఏ పర్మిషన్ శాంక్షన్ అనే అధికారము ప్రతి చట్టంలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రూపంలోనే మేము ప్రారంభించాం. మాది ఏమాత్రం కూడా మా పొరపాటు లేదు. అది కాబట్టి అది తక్షణమే బేషరత్గా ఆ దిమ్మని ఎవరైతే కూల్చారో వాళ్ళు కట్టించాలని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాం. అయితే అదే కాకుండా ఆ కట్టిన ఎక్కడైతే ధ్వంసం చేసిన స్థలంలోనే మేము ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మేము అధికారులను కూడా కోరుతున్నాం. అది కలెక్టర్ గారికి కూడా, మళ్ళీ మన డీజీపీ గారిని, ఎస్పీ గారిని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాం. అది అక్కడే తక్షణమే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఒక విగ్రహం ప్రతిష్ఠించాలి. మేమందరము ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా నాయకులే కాకుండా సంఘ నాయకులు అందరూ కూడా ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి మేము అందరం వస్తాం. మరి మీ యొక్క సలహా మేరకే మేము అక్కడ ప్రతిష్ఠిస్తాం. ఒకవేళ మీరు ఏమైనా సూచన చెయ్యాలనుకుంటే మీరు రండి, మా సంఘ సభ్యులందరూ ఉంటారు. అప్పుడు అక్కడనే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి కుర్మలు కూడా సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. అందరం కలిసి ఏదైనా ఉంటే అక్కడ మీరు మాకు ప్రయర్గా ఇన్ఫార్మ్ చేయాల్సింది. చేస్తే డెఫినెట్లీ వీ కుడ్ హ్యావ్ కోఆపరేటెడ్ టు యూ. మీరు ఏం చేయకుండా మేము తప్పనిసరిగా ఒకవేళ మీరు మాకు సలహా ఇస్తే అక్కడ సర్కుల్ ఉంది, ఆ సర్కుల్లో పెట్టేవాళ్ళం. మీకేమైనా కంప్లైంట్, అంత పెద్ద కంప్లైంట్లు ఉంటే. కాబట్టి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ యొక్క పర్టికులర్స్ కూడా మాకు అందజేయాలండి. అదర్వైజ్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఏ ఏది అండర్ ఆర్టీ యాక్ట్ కింద మేము అది ఫైల్ చేస్తాము. తప్పనిసరిగా వాళ్ళందరి పేర్లు కూడా తీసుకుంటాం. ఎందుకు అన్నప్పుడు మేము ఒకటే అంటున్నాము, ఈ భారతదేశం ఈరోజు ప్రజలందరూ కూడా సుదీర్ఘంగా కాలంగా బ్రతుకుతున్నారంటే ఆ బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భిక్షనే. ఈరోజు అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఉన్నట్టు లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు కాదు, ఎవరు కాదు. వాళ్ళందరూ కూడా పేద వర్గాలే. అలాంటి పేద వర్గాలకు బ్యాక్గ్రౌండ్ ఏ రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే ఎవరన్నా పడనాని వాళ్ళు ఉన్నారా, వాళ్ళ యొక్క చిరు విషయాలన్నీ తెలుసుకొని రేపు ప్రజల ముందు వాళ్ళని గుంజడానికే మాకు ఈ పర్టికులర్స్ అంతా కావాలని మేము ఈ సభంగా కోరుతూ తక్షణమే అధికారులను సస్పెండ్ చేయాలి. బేషరత్గా అది దిమ్మను నిర్మించాలి. అక్కడనే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సభాముఖంగా కోరుతూ మరి మేము ముగించుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఇప్పుడు గత ఎన్నో సంవత్సరాలుగా ఈ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ కి
విగ్రహానికి పూలమాల ఆవిష్కరించకుండా ఏ ఒక్కరు కూడా, ఏ నాయకుడు కూడా అక్కడ నుంచి అడుగు కూడా వెయ్యడు. అలాంటిది ఆ ఏరియా మొత్తంలో ఓట్లు కావాలే కానీ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నిలబెట్టలేకపోయిండ్రు అని చెప్పేసి నేను చింతిస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కరికి కొంచెమన్నా సిగ్గుండాలి. అక్కడ విగ్రహం లేకుండా వాళ్ళ దగ్గర ఓట్లు ఎట్లా అడుక్కోవాలి అని చెప్పేసి. అదే విధంగా ఈ రోజు విగ్రహం తీసేయడానికి మీరు పాల్పడ్డారు కదా, ఇప్పుడు ఓట్లు అడగడానికి మీరు ఎట్లా వస్తారో మేము కూడా చూస్తాము. ఇమ్మీడియట్లీ కార్పొరేటర్ ఉండని, అక్కడ ఎమ్మెల్యే ఉండని, మన సిఐ గారు ఉండని, ఎవరైనా ఉండని అక్కడికి వచ్చి కూలకొట్టిన దిమ్మెని నిలబెట్టి మా అంబేద్కర్ గారిని మళ్ళా పునర్నిర్మాణించే వరకు మేము అక్కడే ధర్నా చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. జై భీమ్. జై భీమ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.